రేపు ఆదివారం, సోమవతి అమావాస్య కంటే ముందు రోజు 2 నిమ్మకాయలతోని ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి అమావాస్య యొక్క ప్రభావం ఖచ్చితంగా రేపు ఆదివారం పైన పడుతుంది. అయితే 2 నిమ్మకాయలతో అమావాస్య కంటే ముందు ఆ రోజు ఆదివారం రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సకల దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది అని పండితులు చెబుతున్నారు. నిమ్మకాయకి ఎంతటి శక్తి ఉంటుందో అందరికీ తెలిసినదే. నిమ్మకాయ సైన్స్ పరంగా కూడా చెడుని లాగేయబడుతుంది అని నిరూపించబడినది. నిమ్మకాయలో ఉండే కొన్ని ఆమ్లాలు, అలానే పులుపు పదార్థం, ఇవి నెగిటివ్ ఎనర్జీని లాగేస్తాయి, జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపిస్తాయి. కాబట్టి నిమ్మకాయతో రేపు ఆదివారం ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా రేపు ఆదివారంతో తొలగిపోవలసిందే. నిమ్మకాయలు చాలా పవిత్రమైనవి. నిమ్మకాయలు దుర్గామాతకి ఎంతో ఇష్టమైనటువంటివి. నిమ్మకాయల మాలను దుర్గామాతకి ఎవరైతే వేస్తారో వారి జీవితంలో ఉండే ప్రతి కష్టం నుండి కూడా బయటపడతారు. నిమ్మకాయల మాలను అమ్మవారికి వేయడం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా నిమ్మకాయలతో ఆదివారం పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉండే ఎంతటి నకారాత్మక శక్తి, ప్రతికూల శక్తులైనా సరే తొలగిపోతాయి. సహజంగా ఆదివారం అంటేనే ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడం అని అర్థం. ఆదివారంకి ఎన్నో శక్తులు ఉంటాయి. ఆదివారం రోజు పరిహారం చేస్తే గనుక ఫలితం చాలా తొందరగా వస్తుంది. ఆదివారం రోజు చేసే పరిహారానికి ఎంతో శక్తి ఉంటుంది. మరి ఈ ఆదివారం రోజున నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక రేపు ఆదివారం రోజు 2 నిమ్మకాయలతో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం. ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే రాత్రి సమయంలో పూర్తి అమావాస్య యొక్క ప్రభావం పడుతుంది. ఈ అమావాస్య ప్రభావం ఆదివారం పైన పడడం వల్ల మనం చేసే పరిహారానికి ఎంతో శక్తి వస్తుంది. ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా వెంటనే తొలగిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అనేక రకాల సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. ధనం ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. అనవసరమైన దుబారా ఖర్చులు తగ్గిపోతాయి. ధనం పొదుపవడం మొదలవుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. జీవితంలో మీరు డబ్బు పరమైనటువంటి సమస్యలు కానీ, ఇంట్లో కుటుంబపరమైనటువంటి సమస్యలు కానీ, ఇతర ఏ సమస్యలైనా ఎదుర్కొంటున్నట్టు అయితే వాటి నుండి బయటపడగలుగుతారు. విద్య, ఉద్యోగ, వ్యాపారం, వివాహాలు కాక బాధపడేవారు, కోర్టు సంబంధిత వ్యవహారాలు, ఇక భూముల పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, ఏ విషయంలోనైనా సరే విజయాన్ని సాధిస్తారు. వివాహం కాలేదు అని బాధపడే వారికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న చెడు శక్తితో భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు వస్తూ ఉంటాయి. కానీ ఆ గొడవలకి కారణం నెగిటివ్ ఎనర్జీ అని ఎవరూ కూడా ఆలోచించరు. వారి ఇంట్లో సమస్యలు వస్తున్నాయి అనుకుంటారు, కానీ దుష్టశక్తి ప్రభావంతో ఆ సమస్యలు మొదలవుతున్నాయి అని ఎవరు ఊహించరు. మన ఇంట్లో దుష్టశక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే, మన ఇంట్లో అనవసరంగా గొడవలు వస్తున్నట్టు అయితే, ఆర్థిక ఇబ్బందులు ఒకేసారి పెరిగిపోయినా, లేదా ఇంట్లో పూజ చేసే సమయంలో పదే పదే పసుపు కుంకుమ చేతి నుండి జారిపోయినా, లేదా వంటగదిలో ఎవరూ లేకపోయినా,
మన ఇంట్లో గిన్నెలన్నీ శబ్దం అవుతున్నట్టు అనిపించినా, ఒకేసారి గిన్నెలు అన్నీ కూడా కింద పడినా అప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది అని గమనించుకోండి. ఇక వెంటనే ఈ పరిహారాన్ని చేసేయండి. ఎవరో పెద్ద పెద్ద పండితులను కలిసి అనవసరమైనటువంటి డబ్బులను వృధా చేసుకోకుండా ఇంట్లో ఈ చిన్న పరిహారంతో మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోండి. దానికోసం అని ఒక 2 మంచి పండిన నిమ్మకాయలను తీసుకోండి. ఆ 2 నిమ్మకాయలను సగానికి కట్ చేయండి. అలా కట్ చేశాక అవి 4 అవుతాయి కదా. అలా అయినప్పుడు 4 నిమ్మకాయలకి మధ్యలో ఒక లవంగాన్ని గుచ్చండి. అంటే ఒక్కొక్క నిమ్మకాయకి ఒక్కొక్క లవంగాన్ని గుచ్చండి. అలా గుచ్చి ఆ 4 నిమ్మకాయలను తీసుకొని మీ ఇంట్లో మీ యొక్క ఏదైతే హాల్ ఉంటుందో, అంటే హాల్లోనే కదా ఎక్కువ అందరూ ఉండేది, హాల్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని 4 నిమ్మకాయలను కూడా మీ యొక్క హాల్లో 4 మూలల్లో పెట్టండి. అలా పెట్టాక ఆ రాత్రంతా కూడా నిమ్మకాయలను అలానే వదిలేయండి. అలా వదిలేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి మూలన ఏ దుష్టశక్తి, ఏ నెగిటివ్ ఎనర్జీ, ఏ చెడు గాలి ఉన్నా సరే ఆ నిమ్మకాయ లవంగం లాగేసుకుంటాయి. నిమ్మకాయకి లవంగానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పరిహార శాస్త్రంలో నిమ్మకాయతో చేసే పరిహారాలకు ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్పబడింది. పరిహార శాస్త్ర ప్రకారం లవంగాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమని పరిహార శాస్త్రంలో ఉంది. కాబట్టి నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి చూడండి. అమావాస్య కంటే ముందు వచ్చే ఆదివారం రోజు, ముఖ్యంగా సోమవతి అమావాస్య కంటే ముందు వచ్చే రోజు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉండి మీ ఇంట్లో ఎన్ని సమస్యలు తెస్తున్నా, రావాల్సిన ధనం రాకుండా ఆపినా, సంపాదించే మార్గాలన్నీ మోసుకపోయి ఇంట్లో పేదరికాన్ని అనుభవిస్తున్న వారు అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకుంటే వెంటనే మీకు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. అలానే సోమవతి అమావాస్య రోజు చేసే కొన్ని పరిహారాల వల్ల కోటి జన్మల పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందుతారు. ఆ పరిహారాలు ఏంటో మళ్ళీ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే రేపు సోమవతి అమావాస్య కంటే ముందు వచ్చే ఆదివారం రోజు రాత్రికి నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఇలా చేశాక ఆ రాత్రంతా అలానే వదిలేస్తాం కదా నిమ్మకాయలను. మళ్ళీ మరుసటి రోజు సోమవారం, సోమవతి అమావాస్య, ఆ రోజున ఆ నిమ్మకాయలను తీసి మీ ఇంటి బయట దూరంగా ఎక్కడైనా ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో ఆ నిమ్మకాయలను పెట్టండి. ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పెట్టండి. అది పెద్ద చెట్టు అయి ఉండాలి. అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి మిమ్మల్ని బాగా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తారు. అంతేకాకుండా మీకున్నటువంటి సకల దరిద్రం అంతా కూడా రేపటితో తొలగిపోతుంది. ఇంతటి పవిత్రమైనటువంటి పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారి ఇంట సిరుల పంటే. ఇక వారికి ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కూడా లోటు అనేదే ఉండదు. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండగలుగుతారు. మీ జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి లక్ష్మీదేవి ఏదో ఒక దారిని చూపిస్తూ ఉంటుంది. సంపాదించే మార్గాలన్నీ కూడా తెరుస్తుంది. డబ్బు బాగా సంపాదించడానికి అనేక రకాల మార్గాలను చూపిస్తారు లక్ష్మీదేవి. ఈ పరిహారంతో మీ యొక్క జాతకమే మారిపోతుంది. ఇక మీ జాతకంలో రాజయోగం పడుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.